సంవత్సర వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి సిపిఐ కార్యాలయంలో చేనేత కార్మిక సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు పిల్లల్మర్రి నాగేశ్వరరావు, నందం బ్రహ్మేశ్వరరావు, మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ ప్రతినిధి జొన్నాదుల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రత్యేకించి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో వారు ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరించుకొని ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ఒక ప్రత్యేకత ఏమంటే, మనం ఎన్నో పండుగలు చూస్తూ ఉంటాము. ఆ పండుగలు ఒక మతం వాళ్ళు లేదా ఒక కులం వాళ్ళు ఒక ప్రాంతం వాళ్ళు జరుపుకునేవి చూస్తూ ఉన్నాం తప్ప ఒక అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని భాషలు మాట్లాడేవారు ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్న పండగ ఏదైనా ఉందంటే అది జనవరి 1 నాకు కనపడతాం. ఎందుకంటే దసరా, ఉగాదేమో మన హిందువులు చేసుకుంటారు, రంజాను, మిలాదున్నబీ అవేమో వాళ్ళు ముస్లింలు చేసుకుంటారు. అదేవిధంగా వేరువేరుగా ఎవరి పండుగలు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఏ టీవీలో చూసినా, పేపర్లో చదివినా మనకు వార్తల ప్రకారము అన్ని దేశాల్లో, అన్ని ఖండాల్లో ఇవాళ ఎంతో పెద్ద ఎత్తున ఉల్లాసంగా, ఉత్సాహంగా దీన్ని జరుపుకుంటూ ఉన్నారు. చాలా సంతోషము. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పరిపాలకులు ప్రజల మధ్య మత విభజన తెచ్చి, మత ప్రాతిపదికపైన ప్రజానీకంలో ఒక విభజన తెచ్చి ఈరోజు మెజార్టీ హిందువులు, మైనార్టీ ముస్లింలు లేదా మైనార్టీ క్రైస్తవులు అనే పేరుతో తగాదాలు పెడుతున్న క్రమంలో ఇవాళ వాటన్నిటికీ అతీతంగా ఇవాళ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని భాషలు మాట్లాడుతున్న వాళ్ళు, మన భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఇవాళ జరుపుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా 6 ఖండాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఇవాళ భారతదేశంలో ఈ చేనేత వర్గాలు, ఇతర చేతి వృత్తులు ఇవాళ ఎదురీత ఇస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇవాళ అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినప్పటికీ ఈ చేతి వృత్తులను కాపాడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ చేతి వృత్తులను కాపాడుకోవడానికి, చేనేత వృత్తిని పరిరక్షించడానికి అందరూ కూడా సమాయత్తం అవ్వాలి. మరి మంగళగిరి ఎమ్మెల్యేగా మన నారా లోకేష్ ఉన్నాడు కాబట్టి నారా లోకేష్ ఎన్నికల సందర్భంలో కూడా మన చేనేత వృత్తి వారి గురించి చాలా పెద్ద విషయాలు చెప్పాడు. కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వీరికి అండగా నిలబడాలి. తరతరాలుగా, కొన్ని శతాబ్దాలుగా ఒక రకంగా చెప్పాలంటే మానవుని యొక్క నాగరికత అనేది మొదట ప్రారంభమైందే చేనేత కార్మికులతో. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే బట్టలు ధరించడం మొదలుపెట్టాడో అప్పటి నుంచే నాగరికత కూడా ప్రారంభమైంది. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని నూతన ఆర్థిక విధానాలు రాజ్యమైనా మన భారతదేశంలో చేతి వృత్తిదారులను కాపాడుకోవడానికి, చేనేత వృత్తిని రక్షించుకోవడానికి ప్రభుత్వాలు తగు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను. 2024 ఈడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి చేతుల మీదుగా ఈ రోజున ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సమస్యల పట్ల, చేనేత పరిశ్రమ పట్ల ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం అనేక ఉద్యమాలు నడుపుతూ ఉంది. 1936 నుండి ఈ రాష్ట్రంలో ఉద్యమాలతో పాటు చేనేత సహకార సంఘాల స్థాపన కూడా చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అటువంటిది ఈ రోజున ఈ సహకార సంఘాలు, చేనేత కార్మికులు తీవ్రమైన సంక్షోభంలోకి పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చేనేత కార్మికులు ఆకలి సావులతోటి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈ రోజున నెట్టబడుతూ ఉన్నారు.
ఈ సమస్యలన్నింటి పట్ల కూడా హ్యాండ్లూమ్ మినిస్టర్ అయినటువంటి సవిత గారికి, అలాగనే ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాటన్నిటి పట్ల కూడా ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తానని చెప్పింది. ఈ చెప్పిన దాని మీద మేము కూడా ఆలోచన చేసి కొన్నాళ్ళు ఆ సమయాన్ని కేటాయించి తదుపరి వాళ్ళు కార్యాచరణకు పూనుకోనప్పుడు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మిగతా సంఘాల అన్నిటితో పాటు కూడా మాస్టర్ వ్యవస్థ అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కార్మికులకు పరిశ్రమను రక్షించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పటిష్టమైన ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధంగా